హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ వాసంసి జీర్ణాని యథా విహయ నవాని గృహ్ణహతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అర్జున, ఏ విధంగా అయితే మనిషి ఒక పాత చొక్క లేదంటే చిరిగిన బట్టలను విడిచి కొత్త బట్టలు వేస్తారో, ఆ విధంగా ఆత్మ కూడా కృషించిపోయిన శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరానికి వెళ్తుంది అని చెప్పారు. అయితే అలా ఎన్నిసార్లు ఒక శరీరాన్ని విడిచి ఇంకో శరీరానికి వెళ్తుంది అని మనం అర్థం చేసుకున్నట్టుగా అయితే, దేనికైనా ఒక స్థిరత్వం అనేది ఉంటుంది కదా. ఒక్కొక్క శరీరాన్ని విడిచి ఇంకొక శరీరానికి అలా వెళ్తుంటుందా? దానికి ఏదైనా శాశ్వతమైన మార్గం ఉందా? శాశ్వతంగా అది ఎక్కడికైనా వెళ్ళేది ఉందా అనుకుంటే ఉంది. ఏంటంటే, ఆత్మ ఈ శరీరాలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? మోక్షం పొందడానికి వెళ్ళాలి. కొందరికి త్వరగా అవుతుంది, వారి యొక్క చేసిన కర్మాలు బట్టి, వాళ్ళకున్న జ్ఞానాలు బట్టి. సో ఆ విధంగా అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదే అంటే మనకందరికీ చివరిగా కావాల్సింది మోక్షమే. మన ఆత్మ ఒక శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని వెళ్తుంది కాబట్టి మనందరికి కావాలి మోక్షం కావాలి కదా అర్జున అని చెప్పేసి అర్జునుడికి కొంచెం తన యొక్క మనస్సుకి యుద్ధం చేయను బాధపడుతున్నారు కదా నా బంధువు, నా అన్నదమ్ములు, ఆ విధంగా సోదరులు సోదరి భావం, ఎప్పుడైతే నా వాళ్ళని భావం వచ్చి బాధపడుతున్నారో దానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఆత్మ అనేది ఎప్పటికైనా శాశ్వతంగా మోక్షం పొందడానికి వెళ్తుంది అని చెప్పేసి. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.